చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని జగన్ తేల్చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అనుసరించిన తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఏడాదిన్నర పాలన పూర్తయిందన్నారు. కళ్ళు మూసుకొని తెరిచేలోపు కూటమి ప్రభుత్వం మిగిలిన 3.5 పాలన పూర్తి చేసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. కొద్దో గొప్పో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్లకు జగన్ ఓ వినతి చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయన్నారు. ఇది గుర్తించాలని ఆయన విన్నవించారు. తప్పుడు పనులకు పునాదులు వేయవద్దని చంద్రబాబుకు జగన్ విజ్ఞప్తి చేశారు. తప్పులు, దుర్మార్గ విత్తనాలు చల్లితే అవే రేపు మహావృక్షంగా మారుతాయని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు చంద్రబాబు చేసే ప్రతి తప్పు రానున్న రోజుల్లో ఆయన మెడకు చుట్టుకుంటుందని జగన్ అన్నారు. ఇక రాజకీయంగా చివరి దశలో ఉన్న చంద్రబాబు రామకృష్ణ అనుకోకుంటే కాస్తైనా పుణ్యం వస్తుందని జగన్ ఉచిత సలహా ఇచ్చారు. ఇప్పటికైనా టీడీపీ తన అప్రజాస్వామిక విధానాలు మార్చుకోవాలని ఆయన కోరారు. లేదంటే భవిష్యత్తులో కనీసం డిపాజిట్లు కూడా రావని హెచ్చరించారు. రాజకీయాలు సిద్ధాంతపరంగా విమర్శలు చేయాలే కానీ వ్యక్తిగత అంశాల జోలికి పోకూడదు. రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయ పోరాటం చేయాలి కానీ వారి వ్యక్తిగత హాని కోరుకోకూడదు. బహుశా ఏపీలో ఈ పరిస్థితి లేదు. ఇక్కడ వ్యక్తిగత విమర్శలకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. చివరికి వయసు, ఆరోగ్యం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. గత వైసీపీ హయాంలో ఎక్కువగా ఈ పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు వ్యక్తిగత విమర్శల పర్వం తగ్గింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం అదే తరహా కామెంట్స్ వినిపిస్తున్నాయి. పులివెందులలో అయితే అధికార పార్టీ అరాచకాలు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి గెలవాలని ప్రయత్నించిందని వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారని టీడీపీ చెబుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరిన విధంగా ఎలక్షన్ కమిషన్ 2 పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు రీపోలింగ్కు అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ పోలింగ్ జరుగుతోంది. కానీ రీపోలింగ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మీడియా ముందుకు వచ్చి సంచలన కామెంట్స్ చేశారు. నిన్న చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏజెంట్లను లేకుండా ఎన్నికలను రిగ్గింగ్ చేశారని చెప్పుకొచ్చారు. పోలీసులే ఏజెంట్ల ఫామ్లు చింపేశారని, ఆ పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని చెప్పుకొచ్చారు. టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకు సమీప బంధువైన డీఐజీ కోయా ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వ్యవహరించారని మండిపడ్డారు జగన్. అయితే చంద్రబాబుకు చివరి ఎన్నికలు అని, ఆయన వయసు కూడా అయిపోతుందని, ఇలాంటి పనులు చేస్తే నరకానికి పోతారు అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని జగన్ చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించారు. నిన్న ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్లో తలెత్తిన అంశాలతో కూడిన వీడియోలను కూడా ప్రదర్శించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుస్తారన్న సమాచారం నేపథ్యంలోనే జగన్ ఫ్రస్ట్రేషన్కు గురయ్యారని టీడీపీ కూటమి నేతలు చెబుతున్నారు. అయితే ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి రాజకీయ ప్రత్యర్థి చావును కోరుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అది ముమ్మాడికి తప్పిదమని చెబుతున్నారు. కడపలో దశాబ్దాల తర్వాత స్వేచ్ఛగా ఓటు వేస్తే జీర్ణించుకోలేని స్థితిలో జగన్ ఉన్నారని ఆరోపిస్తున్నారు.